ఒక రేడియోను 1200 కొన్నాడండి. కొన్న తర్వాత దాన్ని ఎంత ప్రకటనలో నిర్ణయిస్తే అతడు 25% లాభం పొందుతాడు. ఎప్పుడు 20% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 25% లాభం పొందుతాడండి. సో ఇక్కడ ప్రకటన విల మనం కనుక్కోవాలండి. మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి ఇక్కడ? మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలండి. సో మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలంటే 2 ఫార్ములాస్ ఉన్నాయండి ఇక్కడ. చూడండి, సింపుల్ ప్రాబ్లం. మనం ఇచ్చిన డేటాని ఇక్కడ రాసుకున్నాం. కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 1200. ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ ఎంత అండి? 25%. ఓకే. సో ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చిన? 20%. మెయిన్ ఫార్ములా ఏంటండి? మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ. ఎస్పీ కావాలండి. ఎస్పీ కావాలంటే ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఎస్పీ కావాలంటే ఇక్కడ ఫార్ములా యూజ్ చేయండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 1200 ఇంటూ 100 ప్లస్ పి అంటే ప్రాఫిట్ 25% కదా. సో 125 బై 100. 125 బై 100. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? దీన్ని సింప్లిఫై చేస్తే 1500 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేయండి, మీకు 1500 వస్తుంది. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్ మనం ఈ ఫార్ములా ప్రతిక్షేపిస్తే మనకు మార్కెట్ ప్రైస్ ఎంత మార్కెట్ ప్రైస్ నిర్ణయించాలనో మనకు వచ్చేస్తుంది. ఎంపీ ఇంటూ మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్. డిస్కౌంట్ ఎంత ఉందండి ఇక్కడ? 20%. డిస్కౌంట్ ఎంత ఉంది? 20%. 100 మైనస్ 20 ఎంత అండి? 80. 80 బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఎంత వచ్చిందండి? 1500. ఎస్పీ ఎంత వచ్చింది? 1500. ఎంపీ ఈజ్ ఈక్వల్ టు 1500 ఇంటూ 100 బై 80. ఇక్కడ ఈ సమానం ఈక్వల్ టు అవతల తీసుకొస్తే ఏమవుతుంది? రెసిప్రోకల్గా మారిపోతుంది. అర్థమవుతుందా? సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 1875. 1875. సో ఆన్సర్ ఏమవుతుందండి? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.